హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి సతీష్ వ్లాగ్స్. ఏంటి ఈరోజు ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే ఏపీలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ తిరుపతి గంగమ్మ అనే జాతర అయితే జరుగుతుంది. అందుకనే మేము అక్కడికి వెళ్తున్నాం. అలాగే పక్కనే ఉన్న మల్లప్పకొండ అనే మంచి వ్యూ పాయింట్కి కూడా వెళ్తున్నాము. మీరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ట్యూస్డే మార్నింగ్ 6:30 కల్లా ఇంటి వద్ద చెక్అవుట్ చేసాము. ఇప్పుడైతే 8 అవుతుందండి. అందుకని లైట్గా టిఫిన్ చేద్దామని ఒసూరు టు కృష్ణగిరి హైవేలో ఒక హోటల్ దగ్గర ఆపి లైట్గా టిఫిన్ అయితే చేసాము. చేసి బయటికి వెళ్ళాక మా వాడైతే పాప్కార్న్ కొనుక్కొని తింటున్నాడు చూడండి. తరువాత అయితే మేము హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మనమైతే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇక్కడికి వచ్చి 6 years అవుతుంది. రండి లోపలికి వెళ్దాం. ఇదిగో మా అత్తయ్య అయితే చికెన్ సాంబార్ చేయడానికి అంతా రెడీ చేస్తుంది. మా తాతయ్య చూడండి చికెన్ కట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని జాతరకి అయితే వెళ్తాము అండి. జాతర ఫుల్ వీడియోని ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరలో అయితే ఉన్నాము. ఫుల్ వీడియో లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. తర్వాత జాతరనంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వెడ్నెస్డే మల్లప్పకొండకైతే వెళ్తున్నాము. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు మల్లప్పకొండకైతే వెళ్తున్నాం. చూడండి, అక్కడ కనిపించేదే మల్లప్పకొండ. పైన వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, స్టార్ట్ అయిపోయాం. జరుగుతున్నాను సార్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. ఫైనలీ మనం కొండ మీదకైతే చేరుకున్నాం. చూడండి, ఈశ్వరిని ఆలయం.
ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ మల్లప్ప కొండ స్పెషల్ ఏంటంటే ఇక్కడ 3 స్టేట్స్ ఒకే దగ్గర మీట్ అవుతాయి. ఎలా అంటే కొండకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అండ్ అలాగే కొండకు వెనక సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ తమిళనాడు అండ్ రైట్ సైడ్ కర్ణాటక వస్తుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ ఆలయం అయితే మూసింది చూసారా, ఎందుకంటే ఈరోజు వెడ్నెస్డే. ఇక్కడ మండే మాత్రమే ఆలయం తెరిచి దేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు వెడ్నెస్డే అయినందున ఆలయం మూసేశారు, అందుకే లోపల చూపించలేకపోతున్నాను. సారీ ఫర్ దట్ అండి. అలాగే ఇప్పుడు వెనక సైడ్ అయితే కూడా చూద్దాం రండి. అక్కడికి ఎంత బాగుంది స్వామి. ఈడ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా కొండ వెనక సైడ్ కర్ణాటక అండ్ తమిళనాడు మీట్ అవుతాయని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది తమిళనాడు, చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. అలాగే రైట్ సైడ్ కర్ణాటక చూసారా, ఫ్రంట్ సైడ్ ఆంధ్రప్రదేశ్. ఈ 3 స్టేట్స్ ఒకే చోట ఇలా మీట్ అవుతుంది. చాలా బాగుంది కదా. మా వాళ్ళు అయితే లొకేషన్లో బాగుందని ఫొటోస్ తీయించుకోవడానికి పోస్టులు అయితే ఇస్తున్నారు. అందుకు నా తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఇది మ్యారేజ్ హాల్ అండి. ఎవరైనా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడే మ్యారేజెస్ చేసుకుంటారు. పక్కనే కనిపించేది జాతర నాడు ఈడ్చుకెళ్ళే రథం అండి. ఇదే రెడీ చేసి ఈడ్చుకెళ్తారు. అండ్ మనం అలాగే కొండపైకి అయితే వెళ్దాం రండి. ఎట్లా బిడ్ మిషర్రా మెల్లగా బెచ్చలు పెట్టుకుంటారా. ఈడ ఉందిరా. కాళ్ళు ప్లేకుంటానే ఈవినింగ్ కథలకి
కిందని ఇంకా చూడడానికి చాలా ఈజీయే కదా, తొందరగా ఎక్కేయచ్చు అనుకున్నాను. కానీ ఎక్కేసరికి సగానికి వచ్చామో లేదో కాళ్ళు మొత్తం లాగేశాయి. ఇక్కడ నుండి చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. నిన్ను పొడితే ఏమైనా నువ్వు ఫేమస్ అవుతావు కదా. అండ్ ఫైనలీ మనం ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం. చూడండి శివలింగం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది లొకేషన్ చూడడానికి అయితే వచ్చారు. ఇక్కడ త్రిశూలం అయితే ఇలా పడిపోయి ఉంది. రండి అలాగే వెనక్కి వెళ్దాం. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అలాగే ఇటు శివలింగం ఒకటి పెట్టారు చూడండి. అండ్ వెనక సైడ్ ఒక గుహ అయితే ఉంది, కొండ లోపలికి వెళ్ళే గుహ. ఆ వీడియోని కూడా చూడండి. ఇలా కిందకి దిగితే గుహ అనేది కనిపిస్తుంది. నాకు కొంచెం భయం వేసి నా తమ్ముడిని షూట్ చేయమన్నాను. అలాగే కొంచెం కిందకి వెళ్ళాలి. ఇదే అండి ఆ గుహ. లోపలైతే చాలా చీకటిగా ఉంది. పైనుంచి చూస్తే ఇలా ఉంది. లోపలికి ఎవరో దిగుతున్నారు చూడండి. మేమైతే అంత సాహసం అయితే చేయలేదు. వీళ్ళైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అంతేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.